హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణ మనం ఉన్నాం సోమాజిగూడ బ్రాంచ్ లోని సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అండ్ ఈ న్యూ ఇయర్ లో ఒక సరికొత్త కలెక్షన్ తోటి ఇవాల్టి వీడియోలో నేను మీ ముందుకు వచ్చేసానండి సో మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో సరికొత్తగా లాంచ్ అయినటువంటి బ్యూటిఫుల్ డీప్ నక్షి వర్క్ 3D డిజైన్ హారాల్ని ఇవాల్టి వీడియోలో ఎక్స్క్లూజివ్ గా మనం చూడబోతున్నామండి కలెక్షన్ డెఫినెట్లీ చాలా బ్యూటిఫుల్ గా యూనిక్ గా ఉండబోతోందండి మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ చేసి 8818881193 అనే నెంబర్ కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చండి అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ ని వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు కలెక్షన్ ని చూద్దాం ఈ హారంలో మనకి పికాక్ డిజైన్స్ అమ్మవారి డిజైన్స్ ని తీసుకున్నారండి హారం అంతా కూడా బ్యూటిఫుల్ స్వరోస్కి సీజర్స్ వచ్చాయి అండ్ సెంటర్ పార్ట్ లాకెట్ ఏదైతే ఉందో మనకి పైన గోపురం డిజైన్ లో అమ్మవారు వచ్చి కింద మనకి బిగ్ సైజ్ లాకెట్ తీసుకున్నారండి రామ్ పరివార్ని తీసుకున్నారు సో సెంటర్ పార్ట్ అంతా కూడా మనకు ఒక విక్టోరియన్ డిజైన్ వచ్చిందండి చాలా డిఫరెంట్ గా బ్యూటిఫుల్ గా ఉంది మనకి హారం అంతా కూడా ఒక డిజైన్ లో వస్తే ఆ రామ్ పరివార్ డిజైన్ మాత్రం నేను మీకు ఇందాక చెప్పినట్టు ఒక విక్టోరియన్ మోడల్ లో వచ్చిందండి బ్యూటిఫుల్ అండ్ లవ్లీ డిజైన్ అండి ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం స్టార్టింగ్ ఇలా ఒక 3 రూబీ పొటా స్టోన్ తీసుకున్నారండి ఆ తర్వాత మనకి ఇక్కడ 2 పికాక్ డిజైన్స్ వచ్చాయి ఆ తర్వాత ఇక్కడ మనకి అమ్మవారి డిజైన్ వచ్చింది సో అమ్మవారి కింద మళ్ళీ మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి బట్ ఆ పైన డిజైన్ కి కింద డిజైన్ కి మీరు డిఫరెన్స్ చూడొచ్చు మనకి ఇక్కడ చుట్టూ కొంచెం డిజైన్ అది తీసుకున్నారు అమ్మవారికి అండ్ ప్రతి డిజైన్ కి అటు ఇటు కూడా మనకి రూబీ పొటా స్టోన్స్ వచ్చాయండి అండ్ ఈ డిజైన్ కింద మనకి ఇక్కడ చక్కగా ఒక గోపురం డిజైన్ లో అమ్మవారిని తీసుకున్నారండి పైన ఈ పార్ట్ లో స్వరోస్కీస్ వచ్చాయి అండ్ అమ్మవారికి పైన కింద కూడా ఇలా పర్ల్స్ తీసుకున్నారు అండ్ ఈ డిజైన్ కింద మనకి ఇక్కడ అమ్మవారి డిజైన్ అండ్ దెన్ పికాక్ డిజైన్ ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు ఈ పికాక్ మీద కూడా ఇలా స్వరోస్కీస్ వచ్చాయి అండ్ కింద వచ్చేసి అంటే అమ్మవారి కింద మనకి ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ మధ్యలో స్వరోస్కీస్ తోటి పికాక్ కింద మళ్ళీ ఇంకొక బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఎమరాల్డ్ వచ్చింది ఓవల్ షేప్ లో చుట్టూ స్వరోస్కీస్ తోటి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అండ్ ఇక్కడ ఇంకొక డిఫరెంట్ ఫ్లవర్ మళ్ళీ ఇక్కడ ఒక బిగ్ సైజ్ ఫ్లవర్ అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఎమరాల్డ్ వచ్చిందండి ఇక్కడ చుట్టూ పర్ల్స్ ని తీసుకున్నారు అండ్ ఇక్కడ నుంచి మనకి హ్యాంగింగ్స్ లో ఇలా ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి సో పైన ఈ పార్ట్ అయితే మాత్రం మనకి అమ్మవారి డిజైన్ అండ్ పికాక్ ఈ రెండు ఇలా ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారండి సో ఇప్పుడు లాకెట్ పార్ట్ ని చూద్దాం సో లాకెట్ పార్ట్ లో మనకి అటు ఇటు కూడా 2 పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి ఇలా స్వరోస్కీస్ తోటి మధ్యలో మనకి అమ్మవారి డిజైన్ పైన కింద పర్ల్స్ తో వచ్చింది ఒక గోపురం డిజైన్ తీసుకున్నారండి అండ్ కింద మళ్ళీ మనకి 2 బిగ్ సైజ్ పికాక్ డిజైన్స్ వాటి మీద లీవ్ డిజైన్ లో స్వరోస్కీస్ వచ్చాయండి అండ్ పక్కనే మళ్ళీ ఇంకొక చిన్న పికాక్ డిజైన్ అండ్ కిందంతా కూడా ఇలా లీవ్ డిజైన్స్ ని తీసుకున్నారండి చుట్టూ మనకి ఆ లీవ్ డిజైన్స్ కూడా చాలా అందంగా ఉన్నాయండి అండ్ వాటి కింద మళ్ళీ ఇలా రూబీ పొటా స్టోన్స్ అవి వచ్చాయి అండ్ సెంటర్ లో గనక మనం చూసినట్టయితే అసలు ఈ సెంటర్ పార్ట్ డిజైన్ అన్నది చాలా హైలైట్ అండి ఈ హారానికి పైన మనకి ఫ్లవర్ డిజైన్ పక్కనే 2 చిన్న పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారు అండ్ ఇక్కడ సెంటర్ లో మనకి రామ్ పరివార్ ని తీసుకున్నారండి సో రాముడు సీత లక్ష్మణుడు కింద హనుమంతుడితో సహా మనకి కంప్లీట్ ఇలా రామ్ పరివార్ డిజైన్ వచ్చింది అండ్ చుట్టూ మనకి ఇలా ఫ్లోరల్ అండ్ లీవ్ డిజైన్స్ లో స్వరోస్కి సీజర్స్ ని తీసుకున్నారండి అండ్ ఈ పార్ట్ వరకు మనకి చక్కటి ఆ విక్టోరియన్ మోడల్ డిజైన్ తీసుకున్నారండి లవ్లీగా ఉంది అండ్ కింద హ్యాంగింగ్స్ లో వచ్చేసి ఇలా ఎమరాల్స్ అండ్ అలానే పర్ల్స్ వచ్చాయండి అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద హారంలో కూడా సేమ్ డిజైన్ కిందంతా కూడా ఇలా మనకి ఫ్లోరల్స్ ఎమరాల్స్ వచ్చి పైన ఇక్కడ మనకి అమ్మవారి డిజైన్ అండ్ పికాక్ 2 ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు సో ఇక్కడ ఒక 3 అమ్మవారి డిజైన్ అండ్ పైన మళ్ళీ ఇలా 2 పికాక్ డిజైన్స్ వచ్చాయి ఈ హారం గ్రాస్ వెయిట్ 123 గ్రాములండి 123 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 109.6 గ్రాములు 109.6 గ్రామ్స్ ఈ హారం కూడా ఒక ఎక్స్క్లూజివ్ డిజైన్ తో వచ్చిందండి సో దీంట్లో మనకి పికాక్ అమ్మవారి డిజైన్ తో పాటు ఆ సెంటర్ ఆఫ్ ద హారం ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఒక చక్కటి గోపురం డిజైన్ లో ఒక సైడ్ ఏమో వినాయకుడిని తీసుకున్నారు ఇంకొక సైడ్ ఏమో సరస్వతి దేవి వచ్చిందండి అండ్ మిగతా పార్ట్ ఆఫ్ ద హారం అంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అండ్ పికాక్ డిజైన్స్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ హారానికి లాకెట్ పార్ట్ డెఫినెట్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి చాలా అందంగా ఉంది కృష్ణుడి డిజైన్ తీసుకున్నారు పక్కనే మనకు ఒక చెట్టు డిజైన్ కంప్లీట్ స్వరోస్కీస్ తో వచ్చి ఒక గ్రాండ్ లుక్ ని యాడ్ చేసింది హారానికి ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూసేద్దాం వచ్చేయండి ఈ అందమైన హారాన్ని స్టార్టింగ్ మనకి ఇలా ఒక 3 లీవ్ డిజైన్స్ రూబీ పొటా స్టోన్స్ తో తీసుకున్నారండి ఆ తర్వాత ఇక్కడ అందమైన పికాక్ డిజైన్ వచ్చింది ఈ పికాక్ కింద మనకి ఒక 3 లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ ఇలా తీసుకున్నారండి అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఇలా ఒక గ్రాండ్ గోపురం డిజైన్ తీసుకున్నారు పైన ఈ పార్ట్ అంతా కూడా స్వరోస్కీస్ తో వచ్చి సెంటర్ లో మనకి ఇక్కడ ఆ సరస్వతి దేవి డిజైన్ ని తీసుకున్నారండి ఎంత కలగా ఉందో చూడండి డిజైన్ చాలా అందంగా ఉంది అండ్ సరస్వతి దేవి కింద మనకి ఇక్కడ మళ్ళీ 2 లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ తీసుకున్నారు తీసుకున్నారండి. సో ఒక దగ్గర మనకి కిరీటం మీద ఇలా స్వరోస్కీస్ వస్తే ఆ నెక్స్ట్ ఇలా ప్లెయిన్ గా తీసుకున్నారు. అండ్ కింద కూడా మనకి పికాక్ డిజైన్స్ అన్నవి ఒక దాంట్లో ఇలా స్వరోస్కీస్ వస్తే ఇంకొకటి ఇలా ప్లెయిన్ గా ఆల్టర్నేటివ్ గా వచ్చింది.
వచ్చిందండి. అండ్ పైన మనకి ఇలా 2 అమ్మవారి డిజైన్స్ తర్వాత ఇలా బ్యూటిఫుల్ ఎమరాల్డ్ వచ్చిందండి. చుట్టూ స్వరోస్కి మళ్ళీ దాని చుట్టూ ఇలా పర్ల్స్ తో వచ్చింది. అండ్ కింద మనకి పికాక్ డిజైన్స్ అన్నవి సేమ్ అండి. ఒకటి స్వరోస్కీస్ తోటి, ఒకటి ప్లెయిన్ గా వచ్చింది. పైన మనకి అమ్మవారి డిజైన్ కూడా ఒకటి స్వరోస్కీస్ తోటి, ఒకటి ప్లెయిన్ గా ఇలా తీసుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి హ్యాంగింగ్స్ అన్నవి ఇలా ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ వచ్చాయండి. ఇప్పుడు సెంటర్ పార్ట్ ని చూద్దాం. సో సెంటర్ పార్ట్ లో మనకి ఇక్కడ ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి స్వరోస్కీస్ తోటి. కింద మనకి ఎమరాల్డ్ తీసుకున్నారు, చుట్టూ స్వరోస్కీస్, అటు ఇటు లీవ్ డిజైన్స్, వాటి కింద 2 పికాక్ డిజైన్స్ వచ్చాయండి. అండ్ వీటి కింద మనకి ఇలా 2 బిగ్ సైజ్ పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. బాడీ మీద అంతా కూడా ఇలా స్వరోస్కీ సీజర్స్ వచ్చాయి. అండ్ మధ్యలో మనకి ఈ పార్ట్ వచ్చేసి ఇలా చిన్న కృష్ణుడి డిజైన్ తీసుకున్నారండి వెనకాల ఆవుతోటి. అండ్ కింద మనకి ఈ పైన పార్ట్ అంతా మీరు చూడండి ఇలా మొత్తం లీవ్ డిజైన్స్ వచ్చాయి. వాటిలో స్వరోస్కీ సీజర్స్ ని తీసుకున్నారు. మధ్యలో అంతా కూడా ఇలా బ్యూటిఫుల్ ఎమరాల్డ్స్ వచ్చాయండి. అండ్ వీటి కింద ఇక్కడ మనకి సో కృష్ణుడి డిజైన్ ని తీసుకున్నారండి. సో ఈ ఊయల డిజైన్ ని కూడా మనం చూడొచ్చు. ఇది వచ్చేసి ట్రీ డిజైన్ అండి. ఇదిగోండి పక్కనే మనకి ఇలా చెట్టు డిజైన్ తీసుకున్నారు. ఈ చెట్టు కూడా చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తం మనకి ఇలా స్వరోస్కీ సీజర్స్ ని తీసుకున్నారు. సో ఈ చెట్టు నుంచి మనకి ఇలా చక్కటి ఊయల డిజైన్ వచ్చిందండి. దాంట్లో మనకి సో కృష్ణుడిని తీసుకున్నారు చక్కగా అలా ఫ్లూట్ వాయిస్తున్నటువంటి డిజైన్ లో. అండ్ కృష్ణుడి ఆ బాడీ మీద కూడా మనకి ఇలా స్వరోస్కీ సీజర్స్ అవి తీసుకున్నారండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డిజైన్ అండి, చాలా అందంగా ఉంది. అండ్ ఈ సైడ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న పికాక్ డిజైన్స్ అన్నవి వచ్చాయండి. అండ్ కింద మళ్ళీ మనకి ఇలా ఒక చిన్న హ్యాంగింగ్ తీసుకున్నారండి. ఇలా పికాక్ డిజైన్ చుట్టూ లీవ్స్ తో వచ్చింది. అండ్ ఇట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అండి. ఇక్కడంతా మనకి పికాక్స్, పైనంతా కూడా అమ్మవారి డిజైన్, ఇక్కడ ఎమరాల్డ్, మళ్ళీ ఇక్కడ అమ్మవారు అండ్ పికాక్ డిజైన్స్. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ వినాయకుడి డిజైన్ ని తీసుకున్నారండి. ఇలా ఒక గోపురం డిజైన్ తీసుకొని ఇక్కడ స్వరోస్కీస్ వచ్చి మధ్యలో మనకి చక్కగా వినాయకుడి డిజైన్ వచ్చిందండి. సో ఇట్ సైడ్ వచ్చేసి మనకి సరస్వతీదేవి డిజైన్ తీసుకున్నారు కదండి. సో ఆపోజిట్ సైడ్ లో వచ్చేసి వినాయకుడి డిజైన్ వచ్చింది. మిగతా పార్ట్ అంతా కూడా సేమ్ డిజైన్ వస్తుందండి. జస్ట్ మనకి ఈ 2 డిజైన్స్ అన్నవి ఇక్కడ డిఫరెంట్ గా వస్తాయి. అండ్ వినాయకుడి మీద అంతా కూడా ఇలా మళ్ళీ ఒక 3 అమ్మవారి డిజైన్స్, ఆ పైన వచ్చేసి ఇక్కడ పికాక్ డిజైన్, ఆ మీద రూబీ పొటా స్టోన్స్ ని తీసుకున్నారు. ఈ హారం గ్రాస్ వెయిట్ 125 గ్రాములు అండి, 125 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 115 గ్రాములు, 115 గ్రామ్స్. ఈ హారంలో మనకి ఎక్కువగా అమ్మవారి డిజైన్స్ ని తీసుకున్నారండి. సో కంప్లీట్ హారం అంతా కూడా ఆ అమ్మవారి డిజైన్స్ అండ్ అలానే చిన్న ఫ్లోరల్ డిజైన్స్ కాంబినేషన్ వచ్చింది. అండ్ లాకెట్ పార్ట్ కూడా మనకి చక్కగా గ్రాండ్ గా అమ్మవారి డిజైన్ ని చుట్టూ చిన్న చిన్న పికాక్ డిజైన్స్ తో తీసుకున్నారండి. చాలా అందంగా ఉంది. మనకి అలానే సెంటర్ ఆఫ్ ద హారంలో గోపురం డిజైన్స్ లో కూడా అమ్మవారిని తీసుకున్నారు. అండ్ హ్యాంగింగ్స్ లో ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం హారాన్ని. పైన మనకి ఒక 3 రూబీ పొటా స్టోన్స్ తీసుకున్నారండి. కింద ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ ఒక 3 వచ్చాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇలా గోపురం డిజైన్ తీసుకున్నారండి. ఈ గోపురం డిజైన్ లో మనకి అటు ఇటు లీవ్ డిజైన్ తో స్వరోస్కీస్ వచ్చి సెంటర్ లో ఫ్లవర్ డిజైన్ మనకి ఎమరాల్డ్ తో తీసుకున్నారు. అండ్ కింద వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్, పైన కింద రూబీ పొటా స్టోన్ తో వచ్చిందండి. సో చుట్టూ ఇలా గోపురం డిజైన్ వచ్చింది. అండ్ అమ్మవారి కింద మనకి ఇక్కడంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్స్ తీసుకున్నారండి. సెంటర్ లో స్వరోస్కీస్ తోటి, పైన రూబీ పొటా స్టోన్ తోటి. అండ్ ఈ ఫ్లవర్ డిజైన్స్ కిందంతా కూడా ఇలా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ వచ్చాయండి. సో మనకి ఒక డిజైన్ ఏమో కింద ప్లెయిన్ గా తీసుకున్నారు. ఇంకొక డిజైన్ కి కింద మళ్ళీ ఇలాగా ఈ చిన్న పికాక్ డిజైన్ ని తీసుకున్నారు స్వరోస్కీస్ తోటి. ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి ఒకటి స్వరోస్కీస్ తోటి, ఒకటి ప్లెయిన్ గా వచ్చిందండి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ ఎమరాల్డ్ తీసుకున్నారండి చుట్టూ పర్ల్స్ అండ్ స్వరోస్కీస్ తోటి. అండ్ ఇక్కడంతా కూడా ఇలా లీవ్ డిజైన్స్ అవి వచ్చాయి. అండ్ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇది ఒక్కటి మాత్రం మనకి ఎమరాల్డ్స్ తో వచ్చిందండి. మిగతా అన్ని కూడా ఇలా స్వరోస్కీస్ తో తీసుకున్నారు. అండ్ కిందంతా కూడా ఇలా అమ్మవారి డిజైన్స్ వచ్చి, అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి డిజైన్ కి కూడా కింద పికాక్ డిజైన్ ని స్వరోస్కీస్ తో తీసుకున్నారండి. సో పైన మనకి ఆల్టర్నేటివ్ గా వచ్చింది కదా, ఇలా ఒకటి ప్లెయిన్ ఒకటి ఆల్టర్నేటివ్ గా. సో ఈ ఎమరాల్డ్ కింద నుంచి ఏంటంటే కంప్లీట్ అన్నిటికీ కూడా కింద స్వరోస్కీస్ అన్నవి తీసుకున్నారు. అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక లీవ్ డిజైన్ తీసుకొని దాని మీద పికాక్ ని ఇచ్చారండి. ఇప్పుడు లాకెట్ పార్ట్ చూద్దాము. సో లాకెట్ పార్ట్ మనకి ఇలా సేమ్ గోపురం డిజైన్ తీసుకొని దాని మధ్యలో డ్రాప్ షేప్ డిజైన్ లో ఎమరాల్డ్ వచ్చిందండి. దాని చుట్టూతా కూడా ఇలా మనకి బ్యూటిఫుల్ స్వరోస్కీ సీజర్స్ ని తీసుకున్నారు. అండ్ కింద మనకి 2 బిగ్ సైజ్ పికాక్ డిజైన్స్ ఇలా వచ్చాయండి. అండ్ వీటి కింద చుట్టూతా కూడా మళ్ళీ ఇలా చిన్న చిన్న పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారు. వాటి కింద రూబీ పొటా స్టోన్స్ వచ్చాయి. వీటన్నిటికీ మధ్యలో మనకి గజలక్ష్మి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. అటు ఇటు కూడా ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చి మనకి సెంటర్ లో అమ్మవారి డిజైన్, పైన కిరీటం, మెడలో హారం అండ్ ఆ కింద పువ్వు వరకు అన్ని స్వరోస్కీస్ తో తీసుకున్నారు. అండ్ కింద మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక చిన్న లాకెట్ వచ్చిందండి. సేమ్ అమ్మవారి డిజైన్ తోటి, కింద చాంద్బాలి తోటి, చుట్టూ లీవ్స్ తో వచ్చిందండి. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద హారం కూడా మనం సేమ్ డిజైన్ చూడొచ్చండి. పైనంతా కూడా ఫ్లోరల్ డిజైన్, కింద అమ్మవారి డిజైన్, ఇక్కడ ఒక ఎమరాల్డ్, మళ్ళీ పైనంతా కూడా ఫ్లోరల్స్ అండ్ అమ్మవారి డిజైన్, ఇక్కడ గోపురం డిజైన్ అండ్ ఆ పైన మళ్ళీ అంతా కూడా ఇలా అమ్మవారి డిజైన్స్ వచ్చాయి. గ్రాస్ వెయిట్ 106.7 గ్రాములు అండి, 106.7 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 96.5 గ్రాములు, 96.5 గ్రామ్స్. వన్ మోర్ బ్యూటిఫుల్ హారం అండి. అసలు ప్రతి ఒక్కటి దేనికదే ఒక
యునిక్ స్టైల్లో ఎక్స్క్లూజివ్ డిజైన్తో ఉన్నాయి. దేనికి అదే ఉందండి, నేను మీకు ఇందాక చెప్పినట్టు. అండ్ ఈ హారంలో వచ్చేసి మనకి అమ్మవారి డిజైన్ అండ్ పికాక్ డిజైన్స్ తీసుకున్నారు. సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే ఎక్కువగా మనకి ఎలిఫెంట్ డిజైన్స్ కూడా వచ్చాయండి. ఆ ఎలిఫెంట్ డిజైన్స్ మీద మనకి ఆ వైట్ అండ్ గ్రీన్ సీజర్స్ ని తీసుకున్నారు. అండ్ లాకెట్ పార్ట్ డెఫినెట్లీ బ్యూటిఫుల్ గా విక్టోరియన్ డిజైన్ లో వచ్చిందండి. పికాక్స్ తోటి, స్వరోస్కీస్ తోటి అండ్ హ్యాంగింగ్స్ లో ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ తీసుకున్నారు. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. సో పైన ఇలా మనకి 3 రూబీ బుట్టా స్టోన్ తీసుకున్నారండి. కింద ఇలా 2 లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ పికాక్ డిజైన్ తీసుకున్నారు. సో దీని కింద మళ్ళీ మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అటు ఇటు రూబీ బుట్టా స్టోన్ తో వచ్చిందండి. అండ్ ఈ అమ్మవారి డిజైన్ కింద వచ్చేసి మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఇలా అటు ఇటు మనకి గ్రాండ్ స్తంభాలతోటి పైన గోపురంతో తీసుకున్నారండి. అండ్ అలానే ఇక్కడ మనకి ఇలా అటు ఇటు కూడా పర్ల్స్ ని హ్యాంగింగ్స్ లో ఇచ్చారు. మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చింది. అండ్ ఈ అమ్మవారి డిజైన్ కింద మళ్ళీ ఇక్కడ 2 లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్, ఇక్కడేమో మనకు ఒక పికాక్ డిజైన్ తీసుకున్నారండి. బాడీ మీద ఇలా స్వరోస్కీస్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఎలిఫెంట్ డిజైన్ ని తీసుకున్నారండి. సో బాడీ మీద ఇక్కడ గ్రీన్ సీజర్స్ ని తీసుకున్నారు. ఇక్కడ 2 లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ తర్వాత మళ్ళీ మనకి కొంచెం పెద్ద సైజులో అమ్మవారి డిజైన్ పైన స్వరోస్కీస్ తో వచ్చిందండి. అండ్ కింద ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసి ఇక్కడ వైట్ సీజర్స్ తో తీసుకున్నారు. మనకి పైన గ్రీన్ సీజర్స్ వస్తే ఇక్కడ వైట్ సీజర్స్ వచ్చాయండి. అండ్ ఇక్కడేమో మనకి ఎమరాల్డ్ తీసుకున్నారు, చుట్టూ స్వరోస్కీస్, దాని చుట్టూ పర్ల్స్ తోటి. అండ్ కిందంతా కూడా ఎలిఫెంట్ డిజైన్స్ అన్నవి సేమ్ అండి. మనకి వైట్ అండ్ గ్రీన్ సీజర్స్ అన్నవి ఆల్టర్నేటివ్ గా మారుతూ ఉన్నాయి. ఎలిఫెంట్ డిజైన్స్ అంతా కూడా సేమ్. ఇక్కడ హ్యాంగింగ్స్ లో ఇలా ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి. అండ్ పైన అంతా కూడా ఇక్కడ ఈ ఎమరాల్డ్ కింద నుంచి అమ్మవారి డిజైన్స్ అంతా కూడా సేమ్ డిజైన్ లో వచ్చాయి పైన స్వరోస్కీస్ తోటి. ఇప్పుడు లాకెట్ పార్ట్ చూద్దాం. సో లాకెట్ పార్ట్ లో మనకి ఇలా ఒక డిఫరెంట్ డిజైన్ మధ్యలో స్వరోస్కీస్ తోటి ఆ పైన పర్ల్స్ తో తీసుకున్నారండి. అండ్ కింద వచ్చేసి ఇలా లీవ్ డిజైన్ ఎమరాల్డ్ తో వచ్చింది, చుట్టూ స్వరోస్కీస్ తోటి. అటు ఇటు మనకి ఇక్కడ గ్రాండ్ స్తంభం డిజైన్ తీసుకున్నారు. అండ్ కింద మళ్ళీ 2 ఫ్లవర్ డిజైన్స్ రూబీ పొటాస్ తో వచ్చి పక్కనే ఇలా అందమైన పికాక్ డిజైన్స్ ని రెండింటిని తీసుకున్నారండి. అండ్ ఈ సెంటర్ పార్ట్ వచ్చేసి మనకి విక్టోరియన్ డిజైన్ లో వచ్చిందండి. 2 పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారు కంటి దగ్గర రూబీ తోటి. అండ్ ఈ 2 పికాక్ డిజైన్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ ఎమరాల్డ్ వచ్చిందండి డ్రాప్ షేప్ లో. దాని చుట్టూ మనకి స్వరోస్కీస్ అండ్ దాని చుట్టూ మనకి ఇంకొంచెం బిగ్గర్ సైజ్ లో ఇక్కడ స్వరోస్కీ సీజర్స్ వచ్చాయండి. అండ్ అటు ఇటు కూడా మనకి ఇక్కడ మ్యాంగో డిజైన్ కింద ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. సేమ్ ఇట్ సైడ్ కూడా ఇక్కడ ఒక మ్యాంగో కింద ఫ్లవర్ డిజైన్. అండ్ ఈ లైన్ అంతా కూడా ఇలా స్వరోస్కీ సీజర్స్ తో వచ్చిందండి. అండ్ ఈ లాకెట్ పార్ట్ ఏదైతే ఉందో దాని చుట్టూతా ఇలా మ్యాంగో డిజైన్స్ ని తీసుకున్నారండి. కింద రూబీ పొటా స్టోన్ తోటి మొత్తం మనకి మ్యాంగో డిజైన్స్ వచ్చాయి. అండ్ హ్యాంగింగ్స్ లో ఇలా ఎమరాల్డ్స్ ని అండ్ అలానే వాటిలో పర్ల్స్ ని తీసుకున్నారు. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద హారంలో కూడా సేమ్ డిజైన్ అండి. కింద మనకి ఎలిఫెంట్స్, పైన అమ్మవారి డిజైన్, ఇక్కడ ఎమరాల్డ్, మళ్ళీ ఎమరాల్డ్ పై నుంచి ఇక్కడ అమ్మవారి డిజైన్, ఇక్కడ ఎలిఫెంట్స్, ఇక్కడ ఒక పికాక్, ఇక్కడ గోపురం డిజైన్. అండ్ ఆ పైన ఇక్కడ మనకి అమ్మవారి డిజైన్స్ అండ్ పికాక్ డిజైన్ వచ్చింది. ఈ హారం గ్రాస్ వెయిట్ 127 గ్రాములండి, 127 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 113 గ్రాములు, 113 గ్రామ్స్. సో చూసారు కదండి మన సోమాజిగూడ బ్రాంచ్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలోని సరికొత్త డీప్ నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ 3D డిజైన్ హారాలని కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఎటువంటి కలెక్షన్స్ ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేసినట్లయితే ఇక్కడ ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మనం ఇంకా ఎన్నెన్నో చూడొచ్చండి. రాలేని వాళ్ళ కోసం వాట్సాప్ వీడియో కాల్ కూడా ఉంది. 8818881193 అనే నెంబర్ మీద వాట్సాప్ వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిని మీరు ఉన్న ప్లేసెస్ కి షిప్పింగ్ చేయడం జరుగుతుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ ని వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.